అనంతపురం జిల్లాలో ఒక అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో రాప్తాడు పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో ఒక అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ రంగంలోకి దిగినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. మ్యాచ్ లైవ్ లో వీక్షిస్తూ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించి ప్రత్యేక బృందాలు గట్టి నిఘా ఉంచాయి. ఈ క్రమంలో 19 మంది అంతర్రాష్ట్ర క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలో 12 మంది కర్ణాటక వాసులు ఉండగా 7 మంది హర్యానా వాసులు ఉన్నారు. వీరి వద్ద నుంచి 8,60,000 నగదు, 19 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్ బెట్టింగ్ ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాప్తాడు డీఎస్పీ టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ అన్నది పక్కాగా మోసమని, ఎవరు ఇందులో దిగి మోసుకోవద్దని ఆయన సూచించారు. దులీప్ ట్రోఫీ నేపథ్యంలో తాము ఈ బెట్టింగ్ మాఫియా గట్టి నిఘా ఉంచామని చెప్పారు. అందరికి నమస్కారం. మనకంతా తెలిసిన విషయమే, బీసీసీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆర్డీటీ వారి స్వాధీనంతో మన అనంతపురం జిల్లాలో ఆర్డీటీ స్టేడియంలో నెల 6వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు 4 మ్యాచ్లు జరిగింది. అయితే మన జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారు రావడం సమాచారంపై వారు కొంతమంది ముఠాగా ఏర్పడి బుక్కీలు వచ్చారని, వాళ్ళు అక్కడ లైవ్ బెట్టింగ్ ఆడుతున్నారని చెప్పి తెలిసింది. మనకు సార్ ద్వారా సమాచారం వచ్చింది. అయితే సార్ యొక్క సూచనల మేరకు, ఎస్పీ గారి సూచనల మేరకు మా హేమంత్ కుమార్ ఎట్టుపల్లి సిఐ గారు, అదేవిధంగా రాప్తాడు సిఐ రాశారు, అదేవిధంగా ఎట్టుపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎస్పీ గారి కృష్ణపాటి అందరూ కూడా నిఘా పెట్టడం జరిగింది. 2వ తారీఖు నాడు వీళ్ళంతా కూడా ఈ యొక్క క్రికెట్ కూడా స్టేడియంలో కూర్చొని, ప్రేక్షకుల మేరకు కూర్చొని అక్కడి నుంచి వీళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు చెందిన వ్యక్తికి సమాచారం చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వ్యక్తికి వీళ్ళు లైవ్లో అక్కడ సమాచారం ఇచ్చారు. వీళ్ళంతా బెట్టింగ్ ఆడిన తర్వాత అక్కడ ఆడినారు. సో దానివల్ల మేమంతా సమాచారం పెట్టుకొని వాళ్ళంతా కూడా ఆడిన తర్వాత తిరిగి 23వ తారీఖు నాడు వీళ్ళు, అంటే నిన్న అక్కడ ఆర్డీ స్టేడియం దగ్గరనే అంత బెట్టింగ్ సంబంధించిన డబ్బులంతా కూడా పంచుకుంటుండగా మేమంతా ఎస్సీ గారు వాళ్ళ అధ్యయనం అంతా ఎస్సీ అంతా స్పెషల్ పార్టీ అంతా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 2 కార్లు, 16 సెల్ ఫోన్లు, అదేవిధంగా 19 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన 12 మంది, అదేవిధంగా హర్యానాకు చెందిన 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 2 కార్లు, అదేవిధంగా 19 సెల్ ఫోన్లు, అదేవిధంగా 8,60,000 రూపాయల క్యాష్ను కూడా స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేయడం జరిగింది.